ఊర్లో సింహాచలం అనే సోమరి అందరినీ అధిక ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటాడు. ఒకరోజు తండ్రి ఇతను మారాలని దూరంగా ఉన్న హనుమాన్ టెంపుల్కి పార్లేరును వెంటబెట్టి సింహాచలాన్ని పంపుతాడు. తిరిగి రావడానికి చీకటి పడటంతో ఒక బైరాగి గుడిసెలో తలదాచుకుంటారు. బైరాగిని అధిక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అతను నవ్వి ప్రశ్నలన్నిటికీ ఉదయం నేను సమాధానం చెప్తానని అంటాడు. ఇంతలో సింహాచలానికి ఒక మాయ ప్రపంచం కనిపిస్తుంది. వాళ్ళు సింహాచలం అడిగిన అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఊర్లో పిల్లులు వంటలు చేస్తూ ఉంటాయి. అలాగే చాలా మందికి నాలికలు ఉండవు. సింహాచలం ఎందుకని ప్రశ్నిస్తే వాళ్ళు సోమరిగా ఉన్న మనుషులను పిల్లిలాగా మార్చి వంటలు చేయిస్తాము, అలాగే ఎక్కువ ప్రశ్నలు అడిగే వారి నాలుకలను కత్తిరిస్తాము అని అంటాడు. విషయం అర్థమైన సింహాచలం తనని తన ఊరికి పంపాలని కోరుకుంటాడు. వాళ్ళు సింహాచలాన్ని ఒక చక్రంలా చుట్టి ఊరికి విసురుతారు. సింహాచలం గట్టిగా అరుస్తాడు. ఇంతలో పాలేరు సింహాచలాన్ని నిద్రలేపుతాడు. ఉదయం గుడిసె నుంచి బయటికి వచ్చిన సింహాచలం బైరాగి కాళ్ళు ముక్కి ఊరికి వెళ్లి తన తండ్రి చెప్పినట్టుగా నడుచుకుంటాడు. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి.